పవన్ కళ్యాణ్. అందుకని అసలు చేస్తోంది నేనైతే నాదెల మనోహర్ని తిట్టడం ఎందుకు ఇళ్ళు, నేనైతే కనుక ఇళ్ళు ఇది ఉండదు కదా. రెండోది ఆ నిర్లిప్తత పోవాలి. ఆ నిర్లిప్తత పోవడం కోసమే ఈ మధ్య కాలంలో విపరీతమైన భావోద్వేగాన్ని రెచ్చగొట్టేటటువంటి ఉపన్యాసాలు ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇంట్లో భార్యాభర్త గొడవ పడుతున్నారు, బాగా అరిచేసుకుంటుంటారు. అదే పక్కింటోడు వచ్చి భార్యతోనో భర్తతోనో గొడవ పడ్డాడు అనుకోండి, అప్పుడు వీళ్ళిద్దరూ ఒకటే వాళ్ళతో గొడవ పడతారు సహజంగా. ఈయన చేస్తోంది ఇప్పుడు అది. ఇప్పటిదాకా ఒక అసంతృప్తి వీళ్ళ వాళ్ళల్లో పెరుగుతోంది. దాన్ని చల్లార్చాలంటే ఇప్పుడు జగన్ వచ్చి అర్జెంట్గా ఇప్పుడు ఆయనతో ఏమైనా అన్నాడా? మీరు చూడండి, చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గంలో అప్పట్లో ఈయన రాత్రిపూట పడుకుంటే రాళ్ళు వేశారు, గుర్తుందా? అప్పుడు ఇంత భారీ ఉపన్యాసాలు ఉన్నాయా? ఇప్పుడు ఎవడు ఏ రాయి వేయట్లేదు కదా. ఈయన మాట్లాడుతున్నప్పుడు, ఈయన చెప్తున్నప్పుడు, ఉపన్యాసం ఇస్తున్నప్పుడు. ఇప్పుడు నేను కాపులకు సంబంధించి రేవనెత్తాడు, లేదా మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరతో గొడవ పెట్టుకునే అంత సీన్ ఉంది, ఏమన్నా ఇష్యూ ఉందా? ప్రొఫెసర్ నాగేశ్వర అంత పుడింగా? ఆయన ఏమన్నా పార్టీని నడుపుతున్నాడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా? ఏం లేదు కదా. కానీ ఆ ఇష్యూని అంత రచ్చ ఎందుకు చేశారు అంటే తను ఒక విక్టిమ్ కార్డు ప్లే చేశాడు అక్కడ. అయ్యో నన్ను తెలంగాణ వాళ్ళు తిట్టేసారు. ఇదివరకు కనుక జగన్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏమైనా చేయాలనుకున్నాడు? ఏమీ లేదు కదా. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనే వెళ్ళి యాజిటేషన్లో కూడా పార్టిసిపేట్ చేశాడు వైజాగ్లో. కానీ పవన్ కళ్యాణ్ అటెండ్ కాలే ఆ రోజున 2019కి ముందు. అలాంటిది పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏం చేశాడు? ఈయన తిడతాడు ఫస్ట్, నా కొడకల్లా రన్ని చూసుకుందాం, చెప్పులు తీసుకు కొడతారా రౌడీలు, వైసీపీ రౌడీలు అని. వైసీపీ సంబంధించిన నాయకులందరూ వరుసపెట్టి విమర్శిస్తారు. విమర్శించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇదిగో చూశారు నన్ను అన్యాయం చేసేస్తున్నాను, నేను ఇంత మాట్లాడుతున్నాను